Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అక్కినేని అభిమానుల ఎదురుచూపులకు పరీక్ష పెడుతూ వచ్చిన లెనిన్ మరికొద్ది రోజుల్లో జూలై 10న థియేటర్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైజాగ్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో కథేంటో ఎక్కువగా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు. ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చారు. 3 నిమిషాల వీడియోలో ఫ్యాన్స్ ఏమేం ఆశించారో అదంతా పొందుపరిచి శాంపిల్ అందించారు. చిత్తూరు జిల్లా శ్రీరామపురం అనే చిన్న ఊరిలో 18 రోజుల పాటు ద్రౌపదమ్మ జాతర జరుగుతుంది. చుక్క నెత్తురు రాలకుండా జనాలు పాటించే సాంప్రదాయం కఠినంగా ఉంటుంది. అక్కడికి రాజకీయ నాయకులైన స్నేహితుడి కోసం వచ్చిన లెనిన్ ఆ ఊరి అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. అయితే ఊహించని సంఘటనల వల్ల అక్కడ కురుక్షేత్రం మొదలవుతుంది. మిత్రుడు, ప్రియురాలు ఇద్దరూ ప్రమాదంలో పడతారు. కత్తి పట్టిన లెనిన్ ఏం చేశాడన్నది అసలు స్టోరీ. పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్ లో అఖిల్ చాలా కొత్తగా ఉన్నారు. గెటప్ తో పాటు ఆహార్యం, భాష, డైలాగ్ డెలివరీ అన్ని విభిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషన్, యాక్షన్ ఎక్కువగా ఉన్న సన్నివేశాల్లో బెస్ట్ ఇచ్చే ప్రయత్నం గట్టిగా చేశారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో శివాజీ, సునీల్ తదితర ఆర్టిస్టులను రివీల్ చేశారు. తమన్ బీజిఎం ఎలివేషన్ కు ఉపయోగపడగా సినిమా ఎక్కువ అఖిల్ వన్ మ్యాన్ షోలా ఫ్యాన్స్ ని అలరించేలా ఉంది. భారీ బ్లాక్ బస్టర్ కోసం దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న అఖిల్ ఎట్టకేలకు మంచి సబ్జెక్ట్ నే ఎంచుకున్నారు. రంగస్థలం రామ్ చరణ్ కు బ్రేక్ ఇచ్చినట్టే ఇప్పుడు ఈ లెనిన్ అఖిల్ కి కొత్త మలుపు అవుతుందేమో చూడాలి. కాంపిటీషన్ లేకుండా మంచి టైమింగ్ చూసుకొని వస్తున్న ఈ పల్లెటూరి వైలెంట్ డ్రామా కనుక క్లిక్ అయితే సాలిడ్ హిట్ పడినట్లే. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్తో పాటు మనం ఎంటర్ప్రైజెస్ ఇందులో నిర్మాణ భాగస్వాములుగా ఉంటున్నాయి. నాగార్జున స్వయంగా లెనిన్ని పర్యవేక్షించారు. అందుకే ప్రొడక్షన్ పార్ట్నర్గా అన్నపూర్ణను చేర్చారు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటుతున్నా ఇప్పటికీ అఖిల్కి ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు. అందుకే ఫ్యామిలీ ఆశలన్నీ లెనిన్ పైనే ఉన్నాయి. తండేల్తో నాగచైతన్య కంబ్యాక్ అయినట్టు ఇప్పుడు ఈ లెనిన్తో అఖిల్ కూడా సక్సెస్ ట్రాక్లోకి రావాలని ఫ్యాన్స్ కోరిక. దీన్ని తీర్చిదిద్దే విధంగా సినిమా ఉంటుందా లేదా వేచి చూడాలి. తమన్ సంగీత ప్రధాన ఆకర్షణగా ఉంటుందని యూనిట్ టాక్.